నా హృదయంలో పెట్టినటువంటి ఒక భారాన్ని మీ ముందు పెట్టడానికి ఈ రోజు నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు అనంటే మనం జీవిస్తున్నటువంటి క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైంది, చాలా ఉన్నతమైంది. ఈ విలువైనటువంటి క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో, యథార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో, దేవుని కొరకు ఒక రోషం కలిగిన క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే జీవించడానికి ఇష్టపడుతున్నారో, వారందరి జీవితాల పట్ల దేవుడు ఒక గొప్ప కార్యాలను మన పట్ల చేయవాడై ఉన్నాడని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తూ ఉంటాను. దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నటువంటి సమయం అనేక సంఘాలను గురించి, ఈ లోక పరిస్థితులను గురించి, అనేక సంఘాలలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క జీవితం గురించి నేను ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి అడుగుతూ, ఆ సంఘాలను గురించినటువంటి దేవుని సంకల్పాలను నేను తెలుసుకోవడానికి ఈ దినాలలో దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని గురించి నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నాకు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఆయన బయలుపరిచున్నాడు. ఆ సత్యాన్ని నేను ఈరోజు ఒక 3 సత్యాలుగా నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఈనాడున్నటువంటి సంఘాలలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పోరాటాలు, వాటిని ఎదుర్కొంటున్నటువంటి క్రైస్తవ సమాజాలు, విశ్వాసులు దేవుని కొరకు ఎలా జీవించాలి, రెండవ రాకడ వరకు తమ ప్రాణమాత్మ శరీరమును ఎలా సిద్ధపరుచుకోవాలి, దేవుని కొరకు సాక్షులుగా ఎలా బ్రతకాలో ఈ లోకంలో చాలా మంది ఇంకా ఎరగని స్థితిలోనే ఉన్నారని దేవుడు నాకు బయలుపరచడం జరిగింది. అందుకు ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, ఈ దినాలలో నేను సంఘాలను ప్రక్షాళన చేయబోతున్నాను. నేను ప్రతి ఒక్క సంఘాలలో నా యొక్క కార్యాలను నేను బయలుపరచబోతున్నాను. నా ప్రత్యక్షతను నేను బయలుపరచబోతున్నాను. ప్రతి విశ్వాసిని ఒక రోషం కలిగినటువంటి వ్యక్తులుగా నేను మార్చడానికి నా ప్రత్యక్షతలను, వాక్యాన్ని నేను ప్రతి సంఘానికి ఇవ్వబోతున్నాను. ఆ సంఘాలను, ప్రతి ఒక్క సంఘాన్ని నేను జల్లించబోచున్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథం తీయండి దయచేసి, 9వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అందులో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం దయచేసి ఎవరైనా చదివితే చదివి వినిపించండి. ఆమోసు గ్రంథం 9:9. నేను ఆజ్ఞ ఇవ్వగా అనే మాట ఉంటుంది అక్కడ, చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం అండి. నేను ఆజ్ఞ ఇవ్వగా, చదవండి. నేను ఆజ్ఞ ఇవ్వగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్టు ఇశ్రాయేలును అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనను నేల రాలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట యొక్క భావాన్ని ఆమోసు యొక్క ప్రవక్తకి దేవుడిచ్చి, ఆ ఆమోసు యొక్క ప్రవక్త ఒక సాధారణమైనటువంటి కాపరిగా ఆ అత్తి పండ్లు ఏరుకునేటువంటి స్థితిలో తెకోవా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రవక్తగా అతన్ని తీసుకొని వచ్చి, సాధారణ వ్యక్తిని దేవుడు ఇజ్రాయేళ్ల మధ్యకు పంపుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నేను ఒక్క ఆజ్ఞ ఇస్తే ఇజ్రాయేలీలను అన్యజనులు ధాన్యం ఒక వ్యక్తి జల్లించున్నట్లు, ధాన్యపు గింజను ఒక వ్యక్తి జల్లించున్నట్లు ఇజ్రాయేలీలను అన్యజనులలో నేను జల్లించబోచున్నాను అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకు ఆమోసు ప్రవక్తకి ఇజ్రాయేలును గురించినటువంటి సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు అంటే, ఇది కేవలం ఇజ్రాయేలును గురించినటువంటి వాక్యం మాత్రమే కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి సంఘాన్ని గురించి కూడా మాట్లాడినటువంటి మాట. ఆనాడున్నటువంటి ఇజ్రాయేలు జనాంగము దేవుని మీద చేసిన తిరుగుబాటును బట్టి, వారి గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టి, దేవుని యొక్క సత్యాన్ని విడిచిపెట్టి, లోక ఆశలకి, లోక సంబంధమైన జీవితానికి ఆ ఎటు పడితే అటు కొట్టుకొని పోయినటువంటి స్థితిలో ఉండగా, దేవుడు కొంతమంది ప్రవక్తలను వారి యొద్దకు పంపి, వారున్నటువంటి దుస్థితిని, వారున్నటువంటి భ్రష్టత్వాన్ని, వారు కోల్పోయిన విశ్వాస జీవితాన్ని వాళ్ళకు జ్ఞాపకం చేయడానికి ఈ ప్రవక్తల ద్వారా కొంత సందేశాన్ని దేవుడు వారికి ఇప్పించాడు. అక్కడ అన్నటువంటి మాటను మీరు చూస్తే, ఇజ్రాయేలీలని అన్యజనులలో నేను జల్లించబోచున్నాను అంటున్నాడు ఇక్కడ. ఎందుకు దేవుడు జల్లిస్తున్నాడండి? ఈరోజు మనం చూడబోతున్న అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, జల్లించబడుట, శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపించుట. అంటే జల్లించబడేటువంటి అనుభవాలు ప్రతి సంఘంలో దేవుడు ఇస్తానని నాతో చూపించాడు. ఆయన నాతో అన్నటువంటి మాట ఏంటి అంటే, నేను ఇప్పుడున్నటువంటి దినాలలో
సాతాను ఎంత ఉద్ధృతితో తన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడో, ఎంత ఉద్ధృతితో దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని వాడు పోరాడుతున్నాడో, అంతే బలమైనటువంటి రోషంతో దేవుని పరిశుద్ధాత్మ కూడా ఈనాడు ప్రతి సంఘాలను బలపరచబోతున్నటువంటి దినాలు, ఈనాడు ప్రతి సంఘాలను జీవింపబోతున్నటువంటి దినాలు, ఈనాడు దేవుని ఎరిగిన ప్రతి క్రైస్తవుని మండించబోతున్నటువంటి దినాలు. ఈరోజు అటువంటి దినాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. అందుకే ఆయన నాతో అన్నటువంటి మాట ఏంటి అంటే, ఇదిగా నేను ఇప్పుడున్న దినాలలో భ్రష్టత్వంలో ఉన్నటువంటి, పాపము చేత బంధించబడినటువంటి నా వాక్యం ఎరిగి కూడా, సత్యాన్ని తెలుసుకొని కూడా ఇంకా భ్రష్టత్వంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క సంఘాలని నేను జల్లించబోతున్నానని దేవుడు నాతో మాట్లాడాడు. అంటే ఒక్కొక్క సంఘాన్ని దేవుడు ప్రక్షాళన చేయబోతున్నాడు, ఒక్కొక్క సంఘాలను దేవుడు జల్లించబోతున్నాడు, ఒక్కొక్క సంఘాల్లో ఉన్న ప్రతి విశ్వాసిని శ్రమల అనుభవాల గుండా దేవుడు నడిపించబోతున్నాడు. అయితే ఆయన మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని జల్లిస్తాడంట గాని, జల్లెడకు అప్పచెప్తాడంట కానీ, ఆ జల్లించబడ్డానికి అనుమతిస్తాడంట కానీ ఒక్క గింజ కూడా నేల రాలనివ్వడు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడి జల్లించే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు? ఎందుకు ఆమోసు ద్వారా దేవుడు ఆ మాటను సెలవిస్తున్నాడు అని మనం చూస్తే, అనేక మంది జీవితాలలో ఇప్పుడున్నటువంటి స్థితిలో ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రారంభంలో ఒక మంటతో, ఒక ప్రార్థన జీవితంతో, ఒక విశ్వాసంతో, దేవుని వాక్యం మీద ప్రేమతో ముందుకు సాగాడేమో కానీ, రాను రాను వారి విశ్వాస జీవితంలో దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయింది, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోయింది. మనం నమ్ముకున్న దేవుడు ఎంత శక్తివంతుడో ఎరగనటువంటి స్థితిలో ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితాలు ఉంటున్నాయి. దేవుడు అనేక సార్లు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ప్రతి ఆదివారం మనకి బోధిస్తున్నా, అనేక మందిని మన దగ్గరికి పంపిస్తున్నా, మనము విడిచిపెడుతున్నామే కానీ దేవుని సత్యాన్ని ఎరగనటువంటి స్థితిలోనే మనం బంధించబడున్నామని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే దేవుడు ఇప్పుడున్నటువంటి దినాలలో మనలో చేరుకున్నటువంటి కొంత చెత్తని, మడ్డిని, గర్వాన్ని, పాపాన్ని తీసివేయడానికి లేక తొలగించడానికి కొన్నిసార్లు మనల్ని జల్లెడకు అప్పజెప్తాను అని మాట్లాడుతున్నాడు. అందుకే మనలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు తత్వం, మనలో ఉన్నటువంటి ఆ పాపము, మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి గర్వం, వీటన్నింటిని తీసేయాలంటే ఖచ్చితంగా జల్లించబడాలి. జల్లించబడకుండా ఒక్క ధాన్యపు గింజ మన ఇంటిలో అన్నం తినడానికి ఎలా మన ఇంటిలోకి అయితే రాదు, జల్లించబడకుండా ఏ వ్యక్తి పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేదని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శ్రమలు లేకుండా దేవుని రాజ్యం లేదు, శ్రమ లేకుండా నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు. జల్లించబడితేనే నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ పవిత్రత ఈ లోకానికి, దేవునికి తెలుస్తుందండి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను ఇజ్రాయేలీలని అన్యజనులను జల్లించబోతున్నాను. ఎందుకు అన్యజనులు జల్లిస్తాడు? అన్యజనుల మధ్యకు ఆయన చెరగా పంపి వారికి కొన్ని శ్రమలను అనుమతించుట ద్వారా జల్లిస్తానని మాట్లాడుతున్నాడు. అలా జల్లిస్తున్నప్పుడు వాళ్ళు నాశనం అయిపోతారేమోనని చాలా మంది అనుకుంటారు. కాదండి, ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ సంబంధమైనటువంటి వ్యక్తులు, విశ్వాసులు గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నేనే ఎందుకు ఈ శ్రమలు అనుభవించాలి, ఎందుకు నాకు ఈ శ్రమలు కలిగిన జీవితం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. శ్రమ లేకుండా దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేము. క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం, క్రైస్తవ జీవితం అంటేనే ఒక యుద్ధ రంగం. దానిలో నిలబడ్డటువంటి నీ జీవితంలో అనుదినం పోరాడుతూనే ఉండాలి. అనుదినం నీ ఆత్మీయ జీవితం కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు రక్తం కారణంతగాని దాన్ని ఎదిరించకపోతే ఈ లోకాన్ని నువ్వు జయించలేవు, పాపాన్ని నువ్వు జయించలేవు, సాతాను యొక్క శక్తులను కూడా నువ్వు జయించలేవు. అనుదినం దేవుని వాక్యంతో నువ్వు నింపబడి, అనుదినం దేవుని ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు చెల్లించబడే అనుభవంలో ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఒక అద్భుతమైనటువంటి సువర్ణంగా మార్చడానికి దేవుడు ఈ దినాల్ని సిద్ధపరచబోతున్నాడు. ఎందుకంటే అనేక సంఘాలు, అనేక మంది విశ్వాసులు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్న దినాలు,
వాక్యం సెలవిస్తుంది. తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అనేకులు అబద్ధికుల వేషాధారణ వలనను మోసపరుచు ఆత్మల యందు దృష్టి వచ్చి విశ్వాసులందరూ హృదయంలో పెట్టినటువంటి భారం అది ప్రతి ఒక్కరికి దీన్ని బోధించు. నేను ఒక్కొక్క వ్యక్తిని జల్లెడకు అప్పచెప్పబోతున్నాను, జల్లించబోతున్నాను. అలా జల్లిస్తున్నప్పుడు వారు నాశనం అయిపోతారేమోనని, వారు మరణిస్తారేమోనని వారు అనుకోవచ్చు. కానీ నేను ఇస్తున్న కృప ఏంటో తెలుసా? నువ్వు జల్లించబడతావేమో కానీ, శ్రమల గుండా నడిపించబడతావేమో కానీ, మరణమే నా దగ్గరికి వస్తుందేమో అన్న భయం నీలో కలిగి ఉండొచ్చు. కానీ ఒక్క గింజను కూడా నేను రాననివ్వడు దేవుడు. ఆమేన్. ఒక్క విశ్వాసని కూడా నా దేవుడు పోగొట్టుకోనని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ దినాలలో దేవుడు మనల్ని బలపరుస్తున్నటువంటి దినం. ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క విశ్వాసి జల్లించబడాలి అని దేవుడు నిర్ణయించాడు. శ్రమలు లేని జీవితము దేవుని రాజ్యంలో అడుగు పెడితే ఒక విలువ ఉండదండి. ఒక సైనికుడు జయించకుండా దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేడు. ఎందుకో తెలుసా? వాడికి నామోషి. అసలు నేను సైనికున్నా, నేను పోరాడడం ఎందుకు నాకు ఈ ఉద్యోగం, నేను పోరాడడం ఎందుకు నాకు ఈ బ్రతుకు అని వాడు కూడా సిగ్గుపడతాడు. అలాగే క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి జీవితంలో శ్రమ లేకుండా దేవుని రాజ్యం లేదని నువ్వు గుర్తుంచుకోవాలి. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం సెలవిస్తుంది. పౌలు శిష్యుల మనస్సులను దృఢపరిచి మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించెను అని రాయబడింది. అక్కడ చూడండి, జాగ్రత్త గమనించాలి. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. శ్రమ లేకుండా దేవుని రాజ్యం ఉందా? జల్లించబడకుండా ఒక ధాన్యపు గింజ బయటికి వస్తుందా? రాదండి. ఈనాటి మన క్రైస్తవ జీవితాలు ఎంత శక్తివంతమైనవో, ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా నువ్వు నిలబడుతున్న ప్రతి ప్రాంతంలో, నువ్వు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో నువ్వు నిలబడుతున్నప్పుడు దేవుడు నీ పక్షాన ఎలా నిలబడుతున్నాడో, నువ్వెంత శక్తివంతునిగా మారుతున్నావో ఒక్కసారి మీరు గుర్తించండి. క్రైస్తవ జీవితం సాధారణ జీవితం కాదు. దేవుని ఎరిగిన జీవితం, క్రీస్తును మోసే జీవితం సాధారణ జీవితం కాదు. నువ్వే ప్రాంతంలో అడుగుపెట్టినా, ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళినా, ఏ ప్రాంతంలోనికి పరిశుద్ధాత్మ దేవుని నడిపించినా, అక్కడ ఒక శక్తివంతమైన ఆయుధంగా నీ బ్రతుకును దేవుడు వాడుకోబోతున్నాడు. అక్కడ ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా దేవుణ్ణి నిలబెట్టబోతున్న దినాలు ఇది. అందుకే ఈరోజు శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. జల్లించబడుటలో దేవుడు మనల్ని నడిపించేటువంటి అనుభవాలని ఈరోజు నేను 3 విధములైనటువంటి శ్రమల గురించి నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, జల్లించుట అనేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఈనాడున్నటువంటి సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో దేవుని ప్రజలనబడిన వారు జల్లించబడుతున్నారు. అనేక శ్రమలు అనుభవిస్తున్నారు, అనేక పోరాటాలు అనుభవిస్తున్నారు, అనేకుల చేత చంపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, ఊచకోత కోయబడుతున్నారు. అంటే జల్లించే కార్యక్రమం దేవుడు మొదలు పెట్టాడు. జల్లించుతుండగా ఒక్క గింజను కూడా దేవుడు నేల రాలనివ్వనని సెలవిస్తున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి దినాన్ని. అంటే ఆ జల్లిస్తున్న ప్రక్రియలో ఆ జల్లెడను మీరు చూస్తే కింద చెత్త, ఆ పొట్టు ఇదంతా రాలిపోతుందేమో, కానీ జల్లెడలో శ్రేష్టమైన ధాన్యం ఉంటుంది, జల్లెడలో శ్రేష్టమైన గోధుమలు ఉంటాయి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది విశ్వాసకి సాదృశ్యం. అందుకే ఇజ్రాయేల్ జీవితాలు కూడా ఎలా ఉండేవని మనం గమనిస్తే, తిరుగుబాటు, గర్వం, వెనుకకు తిరిగిన జీవితం, లోక సంబంధమైన ఆశల వెంబడి పరిగెత్తుతూ దేవుని వాగ్దానాలని, దేవుని ఆజ్ఞల్ని మనం మర్చిపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళినప్పుడు ఇటువంటి చిన్న ప్రవక్తలను దేవుడు వారి వద్దకు పంపి హెచ్చరిస్తున్న దినాలు. ఇదిగో నేను ఆజ్ఞిస్తే ఇతడు ధాన్యమును జల్లించినట్లుగా ఇజ్రాయేలీలని అన్యజనులలో జల్లిస్తాను, కానీ ఒక్క గింజ కూడా నేను రాలనివ్వను. అది దేవుడు మనకిస్తున్న కృప ఈ దినాలలో. అందుకే చాలా మంది క్రైస్తవులకి
దేవుని కృప, దేవుని ప్రేమ అనేది ఈరోజు అర్థం కావట్లేదు. అసలు శ్రమలు కలిగినటువంటి జీవితం గురించి ఈరోజు మనకు కొంత అర్థం కావాలి. చాలా మంది అనుకుంటారు క్రైస్తవత్వంలోకి రాగానే దేవుడు మమ్మల్ని దీవించేసిస్తాడు, నాకు కారు, బంగ్లా, ఆస్తి పాస్తులు అన్ని ఇచ్చేస్తాడు అనేటువంటి దృక్పథంతో చాలా మంది బోధిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవత్వం అంటే క్రీస్తును నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకు డబ్బు కంటే, ఆస్తుల కంటే, ఈ లోక సంపదల కంటే 1000 రెట్లు కాదు, కోట్ల రెట్లు విలువైన రక్షణ నీకు దొరుకుతుంది. అది మొదటి ధనం నీకు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడు. యేసయ్య దగ్గరికి రాగానే ఫస్ట్ ధనము, డబ్బు, ఆస్తులు ఇస్తాడని ఈనాడు బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు పొందేది రక్షణ, నూతన జన్మ, నిత్య జీవం. ఇవి చెప్పాలి వాళ్ళకి. లోకంలో ఉన్న అన్యజనులకు అర్థం కావాలి. యేసయ్యతో ఉంటే నీకు నిత్య జీవం దొరుకుతుంది. కొన్ని శ్రమలు ఉంటాయమ్మా, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. దాని ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, నీకు నూతన జీవాన్ని ఇస్తూ ఉంటాడు, సమృద్ధి జీవంలోకి నిన్ను నడిపిస్తాడు దేవుడు. సమస్తాన్ని ఆ శ్రమల గుండా నడుస్తున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడని వారికి సత్యాన్ని మనం బోధించగలగాలి. అందుకే ఈరోజు శ్రమలు అసలు ఎందుకు వస్తున్నాయో మీకు తెలియాలి, ఎవరి ద్వారా వస్తున్నాయో మీకు తెలియాలి, ఎవరి ద్వారా మనం జల్లించబడుతున్నామో మనకు అర్థం కావాలి. అందుకే నేను ఈరోజు 3 సత్యాలు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి 3 సత్యాలను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. జల్లించబడుట అనేటువంటి కార్యక్రమంలో సాతాను ద్వారా శ్రమలు, జల్లించబడుట మొదటిది. రెండవది మనుష్యుల ద్వారా జల్లించబడుట శ్రమలు రెండవది. మూడవది దేవుని ద్వారా శ్రమలు, జల్లించబడుట, అనుమతించబడుట శ్రమలు. ఆ 3 సత్యాలను నేను మీకు వివరిస్తూ 3 వ్యక్తులను చూపిస్తాను. సాతాను ద్వారా జల్లించబడ్డ వ్యక్తి ఎవరు, అతడు ఎలా నిలబడ్డాడు? మనుష్యుల ద్వారా జల్లించబడ్డటువంటి వ్యక్తి ఎవరు, అతడెట్ట దేవుని చిత్తం నుంచి దూరంగా వెళ్ళిపోయి తిరిగి ఆకల్లోనైనా దేవుని దగ్గరికి వచ్చాడు? మూడోది దేవుని ద్వారా అనుమతించబడ్డటువంటి శ్రమలు, జల్లించబడ్డప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా దీవించబడతాడో ఆ సత్యాన్ని మీకు చూపిస్తాను. మొదటిది, సాతాను ద్వారా వస్తున్నటువంటి శ్రమలు, జల్లించబడ్డ. చాలా మందికి ఈ సత్యం తెలియదు. శ్రమలు వస్తున్నాయి నా జీవితంలో అని అనుకుంటూ ఉంటారు, కానీ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దేని కొరకు వస్తున్నాయో ఆ సత్యం నీకు తెలిస్తే ఆ శ్రమను నువ్వు జయించగలుగుతావు. ఆ శ్రమను నువ్వు ఓవర్కమ్ చేస్తూ ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించగలవు. కానీ చాలా మందికి ఈ సత్యం అర్థం కాకుండా సాతాను అనేక మంది విశ్వాసుల కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. అందుకే ఈనాడు జల్లించబడుతున్నటువంటి సత్యం కూడా వాళ్ళకి తెలియట్లేదు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, సాతాను ద్వారా జల్లించబడుట, శ్రమలను అనుభవించుట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని తీయండి. యేసుక్రీస్తు మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి 7 సంఘాలతో ఆయన మాట్లాడుతూ ఒక మాటను ఆయన చెప్పాడు. యోబు గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఉన్నటువంటి మాటను మీరు చూస్తే, ఇదిగో సాతాను మిమ్మల్ని కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. అంటే అక్కడ చూడండి, ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు సంఘాలతో ఈ మాట చెప్పాలి? బయట వాళ్ళతో చెప్పట్లేదు, అన్ని జనులతో చెప్పట్లేదు, సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక, వినుగాక, వినుగాక. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు అక్కడ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఆయన ఇవ్వబోతున్నటువంటి ప్రత్యక్షతను చూపిస్తూ మనకి యేసుక్రీస్తు అంటున్నాడు, అపవాది మిమ్మల్ని కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎందుకు యేసుక్రీస్తు మాట చెప్పాలి? 10 దినములు మీకు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు. చెరలో వేయించబోతున్నానంటే అర్థం ఏంటి?
ఈ లోక సంబంధమైన శ్రమలను మనకు వాడు ఇవ్వబోతున్నాడు. ఆ శ్రమలలో మనల్ని బంధించబోతున్నాడు. ఆ శ్రమల వైపు మనల్ని నడిపించబోతున్నాడు. అంటే సాతాను ద్వారా మనం కొన్నిసార్లు జల్లించబడతామని యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఆ జల్లెడలో ఎంతమంది ఉన్నారు ఈరోజు? సాతాను ద్వారా వస్తున్న శ్రమ జల్లించుట. ఆ జల్లించబడుతున్నప్పుడు పొట్టు రాలిపోతుంది, చెత్త రాలిపోతుంది, కానీ గింజ నేల రాలదు. జాగ్రత్త వినాలి. మీరు ఈ మాటను గమనిస్తే 2:10 అంటున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును. 10 అంటే ఏంటండి? ఇక్కడ గమనించాలి మీరు. బైబిల్ గ్రంథంలో చాలా నెంబరింగ్ సిస్టమ్ ఉంది. హీబ్రూ భాషలో మేము హీబ్రూ గ్రంథంలో నుంచి కూడా తీసుకొని చాలా విషయాల్ని నెంబరింగ్ సిస్టమ్ లో బోధిస్తాం. 777 అంటే ఏంటి, 888 అంటే ఏంటి, 333 అంటే ఏంటి, 444 అంటే ఏంటి, 555 అంటే ఏంటి, బైబిల్ గ్రంథంలో 666 అంటే ఏంటి, 777, 888, 999 అట్లా ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క మీనింగ్ ఉంది. 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 5 అంటే ఏంటి, 6 అంటే ఏంటి, 7 అంటే ఏంటి, 8 అంటే ఏంటి, 9 అంటే ఏంటి, ఒక్కో సంఖ్య ఒక్కొక్క మీనింగ్ ఇస్తుంది. 3 ఇస్ అ డివైన్ నంబర్. బైబిల్ గ్రంథంలో 3 అనే సంఖ్య దైవత్వాన్ని చూపిస్తుంది. 4 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో లోకాన్ని చూపిస్తుంది, ప్రపంచం యొక్క సంఖ్య. 5 అనేది దేవుని కృపను చూపిస్తుంది. హిబ్రూ భాషలో 5 అనేటువంటి సంఖ్య దేవుని కృపకు సాదృశ్యంగా చూపెట్టబడుతుంది. 6 అనే సంఖ్య సాతానికి, మనిషికి చూపెట్టబడుతున్న సంఖ్య. 7 అనే సంఖ్య దేవుని వాక్యానికి, యేసుక్రీస్తుకి, దేవునికి చూపెట్టబడుతున్న సంఖ్య. 8 అనేది జ్ఞానానికి చూపెట్టబడుతున్న సంఖ్య. 9 అనేది పరిశుద్ధాత్మ దేవునికి చూపెట్టబడుతున్న సంఖ్య. ఇట్లా ఒక్కొక్క సంఖ్య. తర్వాత 11, 12 ఒక్కో సంఖ్యకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇక్కడ 10 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో శ్రమలను చూపించింది. దీనికి నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. 10 అనే సంఖ్య మన జీవితంలో అనుమతించబడుతున్న శ్రమలకు సాదృశ్యంగా చూపెట్టబడింది. యేసుక్రీస్తు అన్నాడు 10 దినములు అంటే 10 days మాత్రమే కాదు. జాగ్రత్త మీరు గమనించాలి. 10 అనే సంఖ్య 10 రోజులు కాదు, సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. 10 అనే సంఖ్య శ్రమలకు ప్రారంభం అనే సంఖ్యని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. దీంట్లో మీరు గుర్తించవచ్చు. నేను కొన్ని చెప్తాను, రాసుకోండి. 10 మంది కన్యకలు. ఆ 10 అనే సంఖ్య ఎందుకు అక్కడ చూపించాడు? అందులో 5 విడువబడతారు, 5 ఎత్తబడతారు. వాళ్ళ శ్రమలకు అవి సాదృశ్యం. రెండవది, మొదటి సమూయేలు గ్రంథము 25:38 మీరు చూస్తే, తర్వాత ఆ మొదటి సమూయేలు గ్రంథము 25:38 నాబాలు 10వ దినమున మృతి మొత్తబడగా అని ఉంటుంది. 10వ దినమున ఎందుకు మొత్తబడాలి? శ్రమలకు సాదృశ్యం. తర్వాత రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో 10 దినములైన తర్వాత వారి భర్తలు మరణించగా వాళ్ళకు శ్రమలు స్టార్ట్ అయ్యాయి. అది చూడొచ్చు. తర్వాత 10 ఆజ్ఞలు నిర్గమకాండం 34:28లో ఎందుకు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు? వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని శోధించుటకు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడని ద్వితీయోపదేశకాండం ఇంకా చాలా చోట్ల మనకు రాయబడింది. తర్వాత దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 24 వచనంలో 10 కొమ్ములు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 10 రాజ్యాల కూటమి వచ్చినప్పుడు మహాశ్రమణ కాలం ఎలా వస్తుందో ఆ 10 అనే సంఖ్య చూపెట్టబడింది. తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి అంటారు వాళ్ళు. శద్రకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు. ఎందుకు 10 దినాలే పరీక్షించాలి? 20 దినాలు పరీక్షించవచ్చు అనొచ్చుగా. 10 అనేది శ్రమలకు సాదృశ్యమైన సంఖ్య. అందుకు తర్వాత 7వది ప్రకటన గ్రంథం 2:10లో యేసుక్రీస్తు అంటున్నాడు 10 దినములు శ్రమ కలుగును. దానికి క్లారిటీ ఇచ్చాడు ఆయన. 10 అనే సంఖ్య శ్రమలను చూపించింది. ఇట్లా 21 రెఫరెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇచ్చిన 7 వాక్యాలు మాత్రమే నేను ఇచ్చాను. అంటే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. అంటే దాని అర్థం కొంత శ్రమల కాలం గుండా నువ్వు నడిపించబడతావు అని దాని అర్థం. అలా వెళ్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితానికి పదును పెట్టబడుతుంది. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎంత దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావు, ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నావు, ఎంత వాక్యంలో ఎదిగి ఉన్నావు, ఎంత దేవుని సత్యాన్ని ఎదిగిన వాడిగా నువ్వు ఉన్నావో ఈ శ్రమలు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు విత్తనాలను గురించి చెప్పినప్పుడు త్రోవ పక్కకు పట్టబడ్డ విత్తనాల గురించి చెప్పాడు. రాత్రి నేల ముందు విత్తనాలు ఎవరనగా వారు వాక్యం వింటారు, కానీ వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను రాగానే అభ్యంతరపడు. అంటే మనకు శ్రమలు దేన్ని ఉద్దేశించి వస్తున్నాయి?
నువ్వు వాక్యం మీద నిలబడతావా లేదా అని నేను పరీక్షించుటకు దేవుడు అనుమతిస్తే సాతాను ద్వారా మనకు శ్రమ వస్తుంది. చాలా జాగ్రత్త మీరు గమనించాలి. సాతాను ద్వారా శ్రమ పెట్టబడ్డటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్త మీరు గమనించాలి. అంటే దేవుడు అనుమతిస్తున్నాడు, ఎందుకు సాతాను చేతులకు మనల్ని అప్పచెప్తున్నాడు? దేని కొరకు మీరు ఆలోచన చేయండి. దేవుడు నన్ను శోధిస్తున్నాడని మనం అనొద్దు. దేవుడు అనుమతించకుండా మన బ్రతికిలో ఒక శ్రమ రాదు. కానీ ఆ శ్రమ దేని కొరకు అనుమతిస్తున్నాడు? ఆ సత్యం మనకు తెలియాలి. అందుకే ఇక్కడ మీరు చూడండి, ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. సాతాను చేత జల్లించబడ్డ సువర్ణం వలె మార్చబడిన ఒక వ్యక్తి యోబు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మీరు చూస్తే, దేవదూతలందరూ దేవుని సన్నిధిలో నిలబడేటువంటి ఒక సమయం తటస్థించగా, అంటే దేవదూతలందరూ 3వ ఆకాశంలో ఉన్నటువంటి పరదేశంలో యేసుక్రీస్తు వస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి భూమి మీద సమస్త ప్రపంచముల మీద లెక్క తీసుకోవడానికి. ఎందుకంటే గృహ నిర్వాహకత్వపు లెక్క మొత్తం ఆయన దగ్గర ఉంటుంది. ఆయన గృహ నిర్వాహకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో పాత నిబంధనలో ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు, కొత్త నిబంధన ఇంటి మీద యేసుక్రీస్తు నమ్మకంగా ఉన్నాడు చూపెట్టబడుతుంది. అంటే యేసుక్రీస్తు సమస్తానికి కర్త ఉన్నాడు. ఏది చేయాలన్నా దేవదూతలు వెళ్ళి ఏది అప్పచెప్పాలన్నా యేసుక్రీస్తుకి అప్పచెప్పాలి. ఇది మీరు లూకా సువార్త 16వ అధ్యాయంలో చూస్తే, గృహ నిర్వాహకత్వపు లెక్క నాకు అప్పచెప్పమని ఒక ఉపమానం చెప్తాను. సాధారణమైనది కాదు. అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సందర్భాలు వేరు. అక్కడ అప్పచెప్పేది లూసిఫర్, కేరూబ్ అని కూడా అక్కడ ఉన్నటువంటి సత్యం మనకు తెలియజేస్తుంది పరలోకంలో ఉన్నప్పుడు. జాగ్రత్త మనం గమనించాలి. దేవదూతలందరూ దేవుని ఎదుట నిలబడే ఒక సమయం, సంవత్సరానికి ఒక్కసారి ప్రపంచంలో ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి ప్రతి దేవదూత యేసయ్య దగ్గరికి వెళ్ళి 3వ ఆకాశానికి వెళ్ళి లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే సాతాను పరలోకం వెళ్ళలేడండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సాతానుకు పరలోక ప్రవేశము ప్రకటన 12లోనే దేవుడు తీసేశాడు. వాడు వెళ్ళాలనుకుంటే 3వ ఆకాశం వరకు మాత్రమే వెళ్ళగలడు. అది కూడా యేసుక్రీస్తు మాట్లాడడానికి మాత్రమే వాడికి అనుమతి ఇవ్వబడింది. ఏదైనా యేసుక్రీస్తు ద్వారానే వీడు పెట్టుకోవాలి. ఆ జగడమైన గొడవైన యేసుక్రీస్తు వాడికి తీర్పు తీర్చాలి. ఆ సమస్త అధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. అందుకు సంవత్సరానికి ఒక్కసారి ఆ దేవదూతలందరూ వెళ్తూ ఉంటే వీడు కూడా అదే ఆత్మలోకంలో ఉన్నాడు గనక వీడు కూడా వారితో కలిసి వెళ్ళాడు దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి. దీనికి నేను ఇంకొక రెఫరెన్స్ కూడా నేను మీకు ఇస్తాను. జాగ్రత్త, ఇది ఫస్ట్ చూడండి జాగ్రత్తగా. దేవదూతలందరూ ఉంటే వీడు కూడా వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు, నా యోబు సంగతి ఆలోచించావా అంటే ఊరకనే యోబు అంతటి వాడయ్యాడా? జాగ్రత్త మీరు గమనించాలి. యోబు జీవితంలో దేవుడు వేసిన కంచెలను మీరు గుర్తుంచుకోవాలి. జాగ్రత్త వినాలి. యోబును డైరెక్ట్ ఎందుకు ముట్టలేకపోయాడు సాతాను? ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడగాలి? దేవుడు యోబుకు 3-fold 3 అంచెల కంచె వేశాడు. ఒక్కటి కాదు. ఇది చాలా లోతైన రహస్యం. దేవుడు ఎందుకు యోబును సాతాను ముట్టలేకపోయాడు దేవుణ్ణి అడగకుండా అంటే, యోబుకు దేవుడు వేసిన కంచె 3-fold 3 అంచెల కంచె. జాగ్రత్త వినాలి. అక్కడ సాతాను అంటున్నాడు చూడండి, నేను ఎలా ముట్టాలి అతన్ని? నీవు అతనికి మొదటి కంచె, అతని ఇంటి వారికి 2వ కంచె, అతని కలిగిన సమస్తానికి నీవు కంచె వేసితివి కదా అంటాడు. 3-fold. చాలా జాగ్రత్త వినాలి. విశ్వాసికి దేవుడు వేస్తున్న కంచె ఎంత గొప్పదో తెలుసా? 3 కంచెలు వేస్తాడు. ఫస్ట్ కంచె మన పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితానికి. నిన్ను నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుడు ఆ కంచె వేస్తాడు. నిన్నెవడు ముట్టలేడు దేవుని అనుమతి లేకుండా. ఫస్ట్ అతనికి అని అంటే వ్యక్తిగత జీవితం. రెండోది అతని కుటుంబం ద్వారా కూడా సాతాను మనల్ని శోధిస్తాడు, బాధ పెడతాడు గనక మన కుటుంబానికి కూడా ఏ హాని జరగకుండా దేవుడు కంచె వేస్తాడు. మూడోది మన ఆస్తిని పాడు చేయకుండా నీ ప్రాపర్టీకి కూడా కంచె వేస్తాడు. అందుకే నేను ఆ విశ్వాసాలకు కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు వెళ్ళినా చెప్తా ఉంటాను, కంచె వేసుకోండి. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ప్రాపర్టీ, 3ంటికి కంచె ఉండాలి. నాశ అవుతున్నావా? డబ్బు పోతుందా? చిల్లి సంచులు వేసినట్టు అవుతుందా? కంచె తీసివేయబడింది. జాగ్రత్త, కంచె వేసుకో అని నేను గద్దిస్తూ ఉంటాను. చాలా మంది సత్యాన్ని తెలుసుకొని
వాళ్ళ బ్రతుకులకు కంచె వేసుకొని వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకున్నారు చాలా మంది. అంటే 3 కంచెలు మన జీవితంలో దేవుడు వేసుకున్నాడు. ఆ కంచెలు తీసేస్తేనే సాతాను ముట్టగలడు. ఇప్పుడు మీరు చూడండి, దేవుడిని అక్కడ అనుమతి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, సరే వెళ్ళి నీకు తోచింది చెయ్యి అతని విషయంలో అని అన్నప్పుడు మొదటి కంచెను దేవుడు తీశాడు. ఏంటా కంచె తెలుసా? ప్రాపర్టీ. అతని ఆస్తికున్న కంచె మొదట తీసేశాడు. మీరు చూడండి, ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ గాడిదలు ఎడ్లు ఇవన్నీ చచ్చిపోయాయని చెప్తాడు. ప్రాపర్టీ. మొదటి కంచె వ్యక్తిగత జీవితాన్ని తీసేయలేదండి, ప్రాపర్టీ తీసేశాడు. వెంటనే ప్రాపర్టీ వెళ్ళిపోయింది, అతనికి ఉన్న ఆస్తి అంతా పోయింది. రెండోది, కుటుంబానికి ఉన్న కంచె తీసివేయబడింది. కుటుంబము వాళ్ళు ఒక దగ్గర భోజనం చేసుకుంటుండగా వాళ్ళ పిల్లల మీద అది ఆ ఇల్లు కూలిపోయి వాళ్ళు చనిపోతారు. కానీ వ్యక్తిగత జీవితానికి ఉన్న కంచె దేవుడు తీయలేదు. జాగ్రత్త మీరు గమనించాలి. మళ్ళీ యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మళ్ళీ వెళ్ళాడు సాతాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో చూసావా, నువ్వు ఇంత శ్రమ పెట్టినా ఇంత శోధించినా యోబు నా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అని అంటే, అప్పుడు సాతాన్ అంటాడు, మానవుడు తన శరీరాన్ని చర్మాన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఇస్తాడు, దేన్నైనా వదులుకుంటాడు, అతని శరీరాన్ని అప్పజెప్పు అన్నాడు. వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. చూసారా? అంటే అంత ఈజీగా దేవుడు తీసేయడండి. నీ పర్సనల్ నీ వ్యక్తిగత జీవితాన్ని కంచేసుకుంటే అది శక్తివంతంగా ఉంటుంది. ఎవ్వడు కూడా దాన్ని దాటి నీ దగ్గరికి రాలేడు. ఏ సాతాను శక్తులు చేతబడి చిన్నంగి ఏ క్రియలైనా నీ దగ్గరికి రాలేవు. ఆ కంచెలు దాటి అంత శ్రేష్టమైన కంచెలు వేశాడు. అప్పుడు దేవుడు యోబుకున్న కంచె తీసివేయగానే మొత్తబడెను అని రాయబడింది, ఎముకతో సహా. కానీ దేవుడు అన్న మాటను నేను గుర్తు చేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఒక్క గింజ అయినా నేల రానదు. అక్కడ యోబు దగ్గర సాతానుతో దేవుడు ఏమన్నాడు మీకు తెలుసా? అతని ప్రాణాన్ని మాత్రం ముట్టలేవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే అతని ప్రాణం మాత్రం ముట్టలేవు. శరీరాన్ని నువ్వేమైనా చేసుకో, ఎంతైనా శ్రమపరచు, ఎంతైనా బాధపరచు. యోబు జల్లెడలో ఉన్నాడండి, భయంకరంగా జల్లించబడుతున్నాడు. ఆయనకు వచ్చిన శ్రమ అసలు మన జీవితంలో అనుమతించబడిందా? చెప్పండి. యోబుకున్న శ్రమ మనకి వస్తే మనం తట్టుకోగలమా? ఎందుకంటే సాతాను వెళ్ళి అడుగుతాడు, వీళ్ళని నాకు అప్పచెప్పు, సుధాకర్ నాకు అప్పచెప్పు, ప్రతి ఒక్క విశ్వాసం నాకు ఇవ్వమని వాడు అడుగుతాడు. ఎవరిని అడగాలో తెలుసా? యేసయ్యనే అడగాలి. ఎందుకో తెలుసా? యేసయ్యే తీర్పు తీర్చువాడు, యేసయ్యే మనకు ప్రొటెక్షన్, రక్షణ ఇచ్చిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళే వాడు అడగాలి. దానికి నేను ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను వాక్యం నుంచి. యేసయ్యనే అడగాలి అనేటువంటి వాక్యంలో అక్కడ యోబు గ్రంథంలో దేవదూతలందరూ ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళారంటే, చంద్రుని మీద ఒక దేవదూత ఉంటుంది, సూర్యుని మీద ఒక దేవదూత ఉంటుంది, ఆకాశం మీద ఒక దేవదూత ఉంటుంది, చంద్రుని మీద, భూమి మీద, సముద్రముల మీద దేవదూతలు ఉంటారు. ఎందుకంటే దేవుడి నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి దేవునికి లెక్క అప్పచెప్పాలి. చంద్రునిలో ఏదైనా రిపేర్ ఉందా, సూర్యుల్లో ఏదైనా రిపేర్ ఉందా, నీళ్ళల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్ని దేవునికి లెక్క అప్పచెప్పే కొన్ని బాధ్యతలు దేవదూతలు తీసుకున్నారు. ఇది మీరు ప్రకటన గ్రంథంలో చూడొచ్చు. 4 దిక్కుల వాయువుల్ని 4 దేవదూతలు పట్టుకుని ఉండగా నేను చూచితిని. 4 దిక్కుల వాయువుల మీద కూడా దేవదూతలు ఉన్నారు. ఒక్కో వాయువు మీద ఒక్కో దేవదూత. తూర్పు గాలి మీద ఒక దేవదూత ఉంటుంది, పడమటి గాలి మీద ఒక దేవదూత ఉంటుంది, దక్షిణ గాలి మీద దేవదూత ఉంటుంది. వేరొక అంటే 4 దిక్కుల వాయువులను 4 దేవదూతలు పట్టుకొని ఉండగా నేను చూచితిని. వాళ్ళు గాలి వీచకుండా పట్టుకున్నారు. అంటే మీరు గమనించాలి, దేవదూతల ద్వారా జరుగుతున్న పరిచర్య చాలా గొప్పది. సమయం ఉన్నప్పుడు వాళ్ళ గురించి 21 రహస్యాలు, చాలా లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి. సమయం ఉన్నప్పుడు నేను చెప్తాను మీకు. దేవదూతలు లెక్క చెప్పాలి 1 yearకి ఒకసారి. ఇది యోబు గ్రంథంలో రాయబడినటువంటి సత్యం. ఎందుకు అనంటే వీళ్ళు పట్టుకుంటారు, వాటి మీద అధికారం చేస్తారు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తే దాన్ని చేస్తారు. మీరు ఎర్ర సముద్రం ఎలా పాయనందో మీకు తెలుసా? దేవుడు ఆ కర్రను మోసే చాపినప్పుడు ఆ రాత్రంతా తూర్పు గాలి విసిరెను అని ఉంది బైబిల్లో. అంటే ఆ సముద్రాన్ని ఆరజేయడానికి మోసే కర్ర లేపగానే ఆ రాత్రి దేవుడు ఏ దేవదూతకు ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? తూర్పు గాలిని పట్టుకున్న దేవదూతకు ఆజ్ఞ ఇవ్వగా ఆ రాత్రంతా దేవదూత ఆ ఎర్ర సముద్రాన్ని ఎండజేసింది. తూర్పు గాలి విసరగాని ఉంటుంది బైబిల్లో. ఎందుకంటే దేవుడు ఏది చేసిన దేవదూతల్ని పంపిస్తాడు.
దావీదుకు ఒక ఆపద కలిగిందని అశ్షూరు సైన్యంలోనికి ఒక్క దేవదూతను పంపితే ఒక్క రాత్రి ఒక్క దేవదూత 1,84,000 మందిని చంపింది. దేవదూతల ద్వారా దేవుడు అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. మనోనేత్రాలు తెరవబడితే నువ్వు చూడగలవు. ఎలీషా చూశాడు, వీరికంటే అధికులు మన యుద్ధ ఉన్నారు అని. ఆ పనివాడి కళ్ళను తెరవ చేయగా అగ్ని రథములు ఖడ్గములు పట్టుకుని వాళ్ళు అక్కడ కనిపించారు. ఈరోజు మనోనేత్రాలు తెరవబడితే దేవదూతలు ఎబ్రీ పత్రిక 1:14 ప్రకారం నీకు కూడా పరిచారకులన్న సత్యం తెలుసుకోవాలి. అందుకే అక్కడ దేవదూతలు వెళ్ళినప్పుడు వీడు కూడా అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. అందుకే మళ్ళీ వెళ్ళాడు. అక్కడ దేవుడు అన్నాడు, ఇదిగో యోబు నువ్వు శ్రమపరచడానికి నీకు అప్పచెప్తున్నాను, నువ్వు శ్రమపరచు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టలేవని దేవుడు ఆజ్ఞించాడు. అంటే సాతాను చేతులకు మనల్ని అప్పచెప్పిన కొన్నిసార్లు మనం జల్లించబడతామే తప్ప మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న పెంట, మనలో ఉన్న గర్వం ఇవి రాలిపోతాయేమో గాని ఒక్క గింజ కూడా నేలరాను. ఇక్కడ చూడండి, యోబు జీవితంలో మీరు చూస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 7 నుంచి 6-7 వచనాలు చూస్తే నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్టు నరులు శ్రమానుభవంలోకే పుట్టుచున్నారు అంటాడు. యోబు గ్రంథం 14:1 స్త్రీ కనిన కుమారుడు కొద్ది దినముల వాడే మిక్కిలి శ్రమనందును అని వాక్యం మనకు సెలవిస్తుంది. యోబుకి అర్థం కాలేదు, అయ్యా నేను ఎందుకు ఇట్లా శ్రమ పెట్టబడుతున్నాను. అందుకే చూడండి, మీరు యోబు గ్రంథం 6:24 రాసుకోండి, యోబు గ్రంథం 7:21 రాసుకోండి. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములెన్నని తనను తాను ఇంకా పరిశుద్ధపరుచుకుంటున్నాను. అంటే ఎక్కడ నేను మిస్టేక్ చేశాను. చూడండి, ఇక్కడ ఆ సాతాను ఇతన్ని పడగొట్టడానికి యోబుని అడిగాడు. దేవుడు మాత్రం యోబులో ఉన్నటువంటి ఇంకా కొంత చెత్త దేవుని తెలుసు కాబట్టి దాన్ని కూడా తీసేసి సువర్ణం వల్ల ఇతని బ్రతుకును మార్చాలని దేవుడు ఆశపడ్డాడు. చూడండి, ఎక్కడ నేను తప్పిపోయానో నాకు తెలియజేయంటాడు ఇక్కడ. అంటే ఆయనకు అర్థం కాలేదు. ఎక్కడ దాకా అర్థం కాలేదు? యోబు గ్రంథం 23:10 వచ్చేదాకా యోబుకి అర్థం కాలేదు, నేను ఎలా శ్రమ పెట్టబడుతున్నాను, ఎందుకు ఈ శ్రమ వచ్చింది నాకని. యోబు 23:10 సెలవిస్తుంది, నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మార్చబడతాను. దేవునికి స్తోత్రం. అంటే నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత, అంటే దాని అర్థం సాతాను జల్లెడలో వేసిన తర్వాత నేను ఒక సువర్ణం వలె, నేను ఒక శ్రేష్టమైన గోధుమ గింజ వలె, నేను ఒక శ్రేష్టమైన ధాన్యపు గింజ వలె లోకానికి కనిపిస్తానని యోబు యొక్క ఉద్దేశం. అందుకే సాతాను వెళ్ళి యేసయ్యనే అడగాలి, నాకు సుధాకర్ గారు కావాలి, నాకు ప్రవీణ్ గారు కావాలి, నాకు జయరాజు గారు కావాలి, ఇవన్నీ యేసయ్యనే అనుమతి అడగాలి. దీనికి ఇంకొక ఉదాహరణ మత్తయి సువార్త 23:31 యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు, చూడండి జాగ్రత్తగా. 22:31 సీమోను సీమోను, గోధుమల వలె మిమ్మల్ని జన్మించుటకు సాతాను నన్ను కోరుకున్నాడు. ఎవరిని కోరుకోవాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళే పర్మిషన్ అడగాలి. ఇక్కడ యోబుని అడిగింది కూడా యేసుక్రీస్తుని అడిగాడు. వాడు గమనించాలి, ఆయన యుగానికి ముందే ఉన్నవాడు, వాక్యమైన దేవుడు. సమస్తము ఆయన లేకుండా, ఆయన ద్వారానే సృజించబడింది, ఆయన లేకుండా ఏమీ లేదు. యోబు ఇప్పుడు అందుకే ఆయన అంటాడు యోబు గ్రంథంలో మీరు చూడండి 19వ అధ్యాయం తర్వాత రాసుకోండి, నా విమోచకుడు సజీవుడని, ఆయన నేను మరణ చూస్తానని, శరీరం చీకిపోయిన కుళ్ళిపోయిన నా విమోచకుడిని చూస్తానని యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు ఆయన. ఆ విమోచకుడు యేసుక్రీస్తే. అందుకే గమనించాలి, సీమోను అంటే పేతురును నాకు అప్పజెప్పమని అడిగాడంట సాతాను, కానీ యేసుక్రీస్తు ఇచ్చాడా? ఇవ్వలేదండి. కానీ నేను అనుమతించలేదు, గోధుమల వలె జల్లించుటకు అడిగాడట, కానీ నేను ఒప్పుకోలేదు పేతురు. ఎందుకో తెలుసా? అప్పటికి ఇంకా పేతురు పరిపూర్ణుడు కాలేదు, పరిశుద్ధాత్మ భూమి మీదకి రాలేదు, పడిపోతాడని దేవునికి తెలుసు, తప్పిపోతాడని దేవునికి తెలుసు. అందుకే నీ మనస్సు తిరిగిన తర్వాత, అంటే దాని అర్థం ఆయన మేడగదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందినప్పుడు సత్యం తెలుసుకుంటాడు, క్రీస్తులో బలవంతుడిగా మారతాడు గనక అప్పుడు నీ హృదయాన్ని తిరిగిన తర్వాత నీ సహోదరుని బలపరచని చెప్పాడు. అంటే సాతాను కోరుకుంటాడు, నాకు వీళ్ళని అప్పచెప్పు అని. ఇది సాతాను ద్వారా మనకు కలుగుతున్న శ్రమలు అని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే ఈరోజు ఎంతమంది అటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు? చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము
10:11 ఏం సెలవిస్తున్నాడు యాకోబు భక్తుడు? యోబు సహనమును గురించి, ఓర్పును గురించి మీకు తెలుసు కదా. ఎందుకు యోబును ఎత్తిపట్టాలి? ఎందుకు యోబు గురించి మాట్లాడాలి? ప్రవక్తల శ్రమానుభవాన్ని మీరు మాదిరిగా పెట్టుకోండి. కీర్తన 119:67 సెలవిస్తుంది, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఎండుట నాకు మేలాయను. 119 కీర్తన 71 సెలవిస్తుంది, నీ కట్టడలు నేర్చుకోవాలంటే శ్రమను ఉండాలి. 119:67 సెలవిస్తుంది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ మార్గాన్ని అనుసరించి నేను నడుస్తాను. అంటే చూడండి, దేవుడు అనుమతిస్తున్నటువంటి శ్రమలు సాతాను చేతుల్లోనికి మనం వెళ్ళినా యోబు నేల రాలలేదు. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. యోబు నమ్మకత్వాన్ని చూపించాడు. అంటే చూడండి, సాతాను ద్వారా అతను శ్రమ పెట్టబడ్డ దేవుని మీద చూపిన విశ్వాసం జల్లెడలో వేసిన ఆ యోబు అనే గింజ నేల రాలలేదు. దేవునికి స్తోత్రం. రెండంతల మేలుతో సువర్ణమై యావత్ ప్రపంచానికి ఈరోజు కనిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను చూస్తున్నామండి. యోబు ఒక సువర్ణం వల్ల బయటకు వచ్చాడు. రెండవ విషయం, మనుషుల ద్వారా జల్లించబడుట, శ్రమ పెట్టబడుట. మనుషుల ద్వారా ఎలా జల్లించబడతాం? కీర్తన 16:4 వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి విడిచి వేరొకరిని వెంబడించిన వారికి శ్రమలు విస్తరించును. అంటే దాని అర్థం, మనుష్యులను వెంబడిస్తే నీకు శ్రమ. అంటే దాని అర్థం ఏంటి? మనుష్యుల జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకొని మనుషుల వైపు పరిగెత్తినా, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతికినా, మనుష్యుల మీద నీ విశ్వాసాన్ని పెడితే నువ్వు శ్రమ పెట్టబడతావని వాక్యం సెలవిచ్చింది. నువ్వు శ్రమల గుండా నడవాలని వాక్యం సెలవిచ్చింది. లూకా సువార్త 6:24 సెలవిస్తుంది, మనుష్యులు కొనియాడినప్పుడు మీకు శ్రమ అనే వాక్యము మనకు చూపెట్టబడుతుంది. చూడండి, అందుకే దేవునిలో ఉన్నప్పుడు మనుష్యుల ద్వారా మనము జల్లించబడతాం. ఎలాగో తెలుసా? మనుషుల వైపు నువ్వు పరిగెత్తితే, మనుషుల మీద ఆధారపడితే, ఒక మనిషిని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈ లోకంలో సిగ్గుపడతా. మనుష్యులను నమ్మినవాడు సిగ్గుపడతాడేమో, కానీ దేవుని నమ్మినవాడు సిగ్గుపడడండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 24:9, మనుష్యులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు అని ఉంటుంది. ఈరోజు అన్ని జనాంగం మధ్యకు మనం వెళ్తే రాళ్లతో కొడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, భయంకరంగా మనల్ని హింసిస్తున్నారు. ఈ హింసలు ఒకటైతే, విశ్వాసులు ఈనాడు మనుష్యులు కల్పిస్తున్నటువంటి కల్పనా కథల వైపు, అబద్ధ బోధల వైపు, మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, 1 కొరింథీ 2 పౌలు మాట్లాడినట్టుగా, నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించలేదు. పరిశుద్ధాత్మ కనపరచు జ్ఞానాన్ని వినియోగించాలని దేవుడు మనకు పౌలు ద్వారా మాట్లాడాడు. అంటే ఈరోజు దేని ద్వారా మనం శ్రమ పెట్టబడుతున్నాం? మనుషులు మన మీద అధికారం చేస్తున్నారు. మనుషుల ద్వారా సాతాను మనల్ని అణిచివేస్తున్నాడు. మనుషుల ద్వారా మన విశ్వాసాన్ని అవిశ్వాసం వైపు నడిపిస్తున్నాడు. మనుష్యులను నమ్మి మోసపోయినటువంటి ఒక వ్యక్తి చూపిస్తున్నాను, యాకోబు. చూడండి, ఆదికాండం 27:1 నుంచి మనం చూస్తే, తర్వాత ఆదికాండం 28, 10, 12 రాసుకోండి. ఆదికాండము 31, 41, 38 ఇవి కూడా రాసుకోండి. 38 నుంచి 41 వరకు మీరు రాసుకుంటే, యాకోబు మనుష్యుల ద్వారా ఎలా జల్లించబడి దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఒకసారి నేను చూపిస్తాను జాగ్రత్తగా. ఈ రెఫరెన్సెస్ రాసుకోండి. ఆదికాండం 27:1, ఆదికాండం 28, 10 నుంచి 12 వరకు, ఆదికాండం 31, 41 నుంచి 38 వరకు, ఆదికాండం 32, 27. ఈ 4 వాక్యాలు చూస్తే, యాకోబు ఆశీర్వాదం పొంది ఇస్సాకు దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతూ ఒక దగ్గర తలగడ చేసుకొని పడుకుంటే, దేవుడు అంటాడు, ఇదిగో ఇది పరలోకపు గవిని. దేవదూతలు ఎక్కి దిగుతూ అతడు తన కలలో చూస్తాడు, ఇది పరలోకపు గవిని అని అక్కడ దేవుడు అతనికి చూపిస్తాడు. నువ్వు ఇక్కడ ఉండమని దేవుడు అతనికి దాన్ని చూపించడం జరుగుతుంది. దేవుని చిత్తం యాకోబు అక్కడ ఉండాలి, అక్కడ దేవుడు అతన్ని దీవిస్తానని సెలవిచ్చాడు. కానీ యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని తీసి దాని మీద నూనె పోసి, ఇది దేవుని ఇల్లు బేతేలు అని అక్కడ పేరు పెట్టి, ఈయన మాత్రం ఒక చోటికి వెళ్తా ఉంటాడు. ఏ చోటో తెలుసా? అది మామ ఇంటికి. ఎందుకో తెలుసా అండి? యాకోబు
మామ కూతుర్ని ప్రేమించాడు. వాక్యం సెలవిస్తుంది యాకోబు రిబకాను ప్రేమించెను అని ఉంది. ఇది శరీర సంబంధమైన ప్రేమలు. ఈ ప్రేమ కొరకు యాకోబు జీవితంలో దేవుని చిత్తం 20 సంవత్సరాలు లేట్ అయిందని మీకు తెలుసా? మనుష్యుల ద్వారా 20 సంవత్సరాలు జల్లించబడ్డాడని మీకు తెలుసా అండి? యాకోబు జీవితంలో దేవుని చిత్తం 20 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. పాపం సాతాను తంత్రం చూడండి. లోక సంబంధమైన ప్రేమలు ఈనాడు చాలా మంది ప్రేమల్లో పడి యవనస్తులు దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నారు, దేవుని సంకల్పాన్ని మర్చిపోతున్నారు. యాకోబు రాహేలుని ప్రేమించి ఆమె కొరకు కొలువు చేయడానికి పరిగెత్తుతున్నాడు. దేవుడు చూపెట్టాడు, ఇక్కడ ఉండయ్యా, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనంటే లేచాడు, నూనె పోసాడు, దేవుని పూజించాడు. ఆయన అడిగిన మాట ఏంటంటే, మీరు తర్వాత చదవండి, నేను వెళ్ళు ప్రతి చోట నీవు నాకు తోడయ్యండి, నాకు అక్కడ ఆహారము సమృద్ధిని అన్ని దయచేస్తే నీవు నాకు దేవుడివై ఉంటావు అన్నాడు. అంటే అవన్నీ ఇవ్వకపోతే దేవుడు కాదా? యాకోబు యొక్క ఆలోచన గమనించాలి. మామ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి 7 సంవత్సరాలు రిబ్కాను ప్రేమించాడు. లోక సంబంధమైన వ్యామోహంలో ఉన్నాడు గనక దేవుని చిత్తం తెలియదు, దేవుని వాక్యం తెలియదు, దేవుడి గురించి ఆలోచన లేదు. రిబ్కా మీద మనసుంది, అంటే ప్రేమించాడు కాబట్టి. రిబ్కా కోసం అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి కోసం అతడు ఆ కొలువు చేసిన 7 సంవత్సరాల్లో గమనించాలి, 7 సంవత్సరాలు కొలువు చేస్తే డబ్బు కళ్ళ లేయానిచ్చి మామ పెళ్లి చేశాడు. మోసపరిచాడా లేదా? తరువాత మళ్ళీ రిబ్కా కోసం మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయాల్సి వచ్చింది. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయ అమ్మాయినికి నీకే ఇస్తా. జల్లించబడుతున్నాడు. మనుష్యుల ద్వారా వ్యర్థంగా జల్లించబడుతున్నాడు. 14 సంవత్సరాలు ఇద్దరు అమ్మాయిల కోసం వేస్ట్ చేశాడు. 6 సంవత్సరాలు మామ దగ్గర కొలువు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు. ఇదంతా 32-27లో మీకు ఉంటుంది చూడండి. ఆయన అంటాడు, ఒక్క ఆశీర్వాదం 20 సంవత్సరాలు నాకు ఇయ్యలేదు, ఇన్ని గొర్రెల్ని కాశాను, ఇంత మందం చేశాను, ఒక్కటైనా నువ్వు నాకు ఇచ్చావా? నీ మందలోది. ఎట్లా మోసం చేశాడు తెలుసా మామ అతన్ని? గొర్రెలు కాస్తే యాకోబు అడిగాడు ఒకసారి, నాకు కూడా కొన్ని గొర్రెలు ఇవ్వండి, 2 సంవత్సరాలు అవుతుంది కదా, నేను కాస్తున్నాను కదా అంటే, మామ పెట్టిన లిటికేషన్ ఏంటో తెలుసా? చారలు కలిగిన గొర్రెలు ఏ మేకలైతే అన్ని గర్భంతో ఉన్నాయో, ఏదైతే చారలు కలిగి ఉంటుందో అవన్నీ నీకు, చారలు కలిగి లేని గొర్రెలు నాకు అంటాడు. అసలు గొర్రెల్లో చారలు ఉంటాయండి? మీరు చెప్పండి. ఉండవు. మరి ఎంత లిటికేషన్ పెట్టాడు, అయినా దేవుడు తోడున్నాడా యాకోబుకి? తోడున్నాడు. యాకోబుకి ఇచ్చిన తెలివి ఏంటో తెలుసా? దేవుడు అవి నీళ్లు తాగే తొట్టిలో చువ్వలు పెట్టమన్నాడు. చారలు కలిగిన చువ్వలు. జాగ్రత్త మీరు గమనించాలి. ఈ చువ్వలు పెట్టినప్పుడు ఈ గొర్రెలు వచ్చి ప్రతిరోజు ఆ చువ్వలను చూస్తూ నీళ్లు తాగుతూ ఉంటాయి. ఆ చువ్వలను అవి చూడడాన్ని బట్టి గర్భంలో ఉన్నటువంటి గొర్రె పిల్లలకు కూడా చారలు వస్తాయి. చాలా మంది అంటూ ఉంటారు, ఈ రోజు గర్భంతో ఉన్నటువంటి స్త్రీలని, మీ ఆయన ముఖం చూడమ్మా, కొద్దిగా మీ ఆయనలాగా ఉండాలి కదా, మీ ఆయన ముఖాన్ని ఎక్కువ చూడు, మీ ఆయన దగ్గర ఎక్కువ ఉండు, ఈ ఫోటో చూడు, ఆ ఫోటో చూడు అని చెప్తూ ఉంటారు. ఎందుకు? అది అబద్ధం కాదు. ఎవరి ముఖమునైతే ఆ ఆడవారు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ చూస్తారో వాళ్ళలాగా వాళ్ళు పుడతారనే సత్యం. బైబిల్లో దేవుడు కూడా అదే చూపించాడు. చారలు కలిగిన వాటిని ప్రతిరోజు ఈ గొర్రెలు చూసాయి గనక, అసలు చారలు కలిగిన గొర్రెలు పుట్టవు, అవి రోజు చూసాయి గనక యాకోబు వాటిని అన్నిటినీ అలా నడిపించాడు గనక అవి ఈనినప్పుడంట అన్ని చారలు కలిగి ఈయన. హల్లెలూయా. అంటే చూడండి, యాకోబుకు దేవుడు ఎంత సాయం చేశాడు. 20 సంవత్సరాల తర్వాత యాకోబు సత్యాన్ని తెలుసుకున్నాడు, దేవుడు చూపిన కృపను తెలుసుకున్నాడు. ఇక నా బ్రతుకు నేను మార్చుకోవాలని మామ దగ్గర నుంచి పరిగెత్తడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిందండి? మనుష్యుల చేతులు ఈ రోజు నువ్వు అట్లా జల్లించబడుతున్నావా? ఒక మనిషి కిందికి నీ అధికారం వెళ్ళొద్దు. ఒక మనిషి నిన్ను నీ మీద అధికారం చేసేవాడుగా నువ్వు అధికారిగా ఉండాలి. దేవుడే నిన్ను బలపరచువాడిగా ఉండాలి. మనుష్యుల వల్ల వస్తున్నటువంటి ఈ శ్రమల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే దేవుణ్ణి విడిచి మనుష్యులను వెంబడిస్తున్న వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు ఆ శ్రమలు ఇక్కడ చూపించాడు. మూడోది నేను ముగిస్తాను. దేవుని ద్వారా వస్తున్నటువంటి అనుమతించబడుతున్న శ్రమలు జల్లించుట. జాగ్రత్త వినాలి.
యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 30 అధ్యాయం 28వ వచనం. చూడండి, దేవుడి ఎలా జల్లిస్తాడో మనకు అక్కడ చూపెట్టబడుతుంది. 30వ అధ్యాయము 28వ వచనం. 30 ఒక్క నిమిషం 20 తర్వాత ఇర్మియా గ్రంథము 15:7. ఇంకొకటి అండి, ఇర్మియా గ్రంథం 15:7. ఇవి కూడా చూడండి. దేవుని ఊపిరి అంట, ఒక్క నిమిషం, దేవుని ఊపిరి జల్లెడతో పోల్చబడి ఉందండి. గమనించాలి. ఇర్మియా గ్రంథం 15:7లో కూడా నేను వారిని తూర్పరమట్టబోతున్నాను అని అంటాడు. అంటే దేవుడు ఎందుకు జల్లించడానికి మనల్ని అప్పచెప్తున్నాడు. దేవుని జల్లెడలో ఉంటే మనకు ఎటువంటి అపాయము రాదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే దేవుని ద్వారా జల్లించబడ్డటువంటి, దేవుని ద్వారా శ్రమలు అనుభవించబడ్డటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు. నేను ఈరోజు ఆయన గురించి మీకు కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 2:10లో శ్రమల ద్వారా ఆయనను సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక శ్రమల గుండా నడిపించబడాలి. అనేక శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. అనేక శ్రమలు అనుభవించడానికి యేసు క్రీస్తుని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించినట్టుగా మనం అక్కడ చూడొచ్చు. అంటే దేవుని చేతిలో జల్లించబడుతున్న వాడుగా యేసు క్రీస్తు కనిపిస్తున్నాడు. అందుకే మీరు చూడండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తనకు కలిగినటువంటి వారిని కాపాడుకున్నాడు. సాతాను చేతుల్లోనికి వాళ్ళని వెళ్ళనివ్వలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11, 12లో వారు చూస్తే నీ నామమున నేను వారిని భద్రపరిచితిని అంటాడు. 17వ అధ్యాయం మొత్తం మీరు చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూస్తే నీ నామమున నేను వారిని భద్రపరిచితిని, నేను వారిని కాపాడితిని, నీ వాక్యమందు భద్రపరిచితిని సెలవిస్తున్నాడు. అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. శిలువ శ్రమలు అనుభవించడానికి ఆయన ఎన్నుకోబడ్డవాడిగా శిష్యులకు చెప్పాడు, మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించవలసి ఉంది, మనుషుల ద్వారా కొట్టబడవలసి ఉంది, మనుషుల ద్వారా చంపబడవలసి ఉంది. అంటే శ్రమ అనుభవించుట, చల్లించబడేటువంటి అనుభవంలోనికి యేసుక్రీస్తు వెళ్ళాడు. అయినా కూడా దేవుడు చెప్తున్నాడు, హెబ్రీ 5:8లో చూపిస్తున్నాడు. చూడండి, యేసు క్రీస్తు శరీరధారి అయిన దినములను మహారోదనతోను కన్నీళ్లతోను తనను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరించబడ్డాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంటే యేసుక్రీస్తు. అందుకు 1 పేతురు 2:23 కూడా సెలవిస్తుంది, ఆయన శ్రమ పెట్టబడి మొదలు దూషించలేదు. అంటే జల్లించబడ్డాడు. ఒక గోధుమ గింజగా తనను తాను పోల్చుకున్నాడు. యోహాను సువార్త 12:22 ప్రకారం గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే అలాగే ఉండును, చచ్చి నేలలో విస్తారంగా ఫలించును అన్నాడు. అంటే యేసు తనను తాను ఒక శ్రేష్టమైన గోధుమ గింజగా మార్చుకున్నాడండి. సిలువకు వెళ్ళే వరకు ఆయన జల్లించబడ్డాడు. పునరుత్థానము ద్వారా శ్రేష్టమైన గోధుమ గింజగా యావత్ ప్రపంచానికి ఆయన కనిపించాడు. అందుకే ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనల్ని అప్పచెప్తున్నటువంటి ఆ జల్లెడలో దేవుడు ఎందుకు అప్పచెప్తున్నాడంటే నిన్ను సరిచేయడానికి, నిన్ను బాగు చేయడానికి, నీలో ఉన్న అహంకారము, గర్వం వీటన్నింటి నుంచి నిన్ను విడిపించడానికి ఈ శ్రమలకి అనుమతిస్తున్నాడు. అపోస్తలులు కూడా, మీరు అపోస్తల కార్యం 20:23 చూడండి, దయచేసి ఆ వాక్యాన్ని తీయండి. 20:23 అపోస్తల కార్యాలు. బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి అంటున్నాడు పౌలు. 2 కొరింథీ 1:5లో కూడా మీరు చూడండి, క్రీస్తు శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించే భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఫిలిప్పీ 3:11 అంటున్నాడు పౌలు, ఆయన శ్రమలను నేను పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. తర్వాత 2 కొరింథీ 4వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో చూసినప్పుడు మేము అనేక శ్రమల గుండా ఎట్లా నడిపించబడ్డామో పౌలు మాట్లాడతాడు. అంటే ఎందుకు దేవుని ద్వారా వీళ్ళందరూ ఎందుకండి శ్రమలు అనుభవించారు? మనల్ని ఎందుకు దేవుడు శ్రమలకు అప్పచెప్తున్నాడు అంటే నిన్ను పరిశుద్ధతలో నడిపించడానికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 14 వరకు మీరు చూస్తే మనము కొంతకాలం మట్టికే మనం శ్రమ పెట్టబడ్డాం, కానీ మనం తన పరిశుద్ధతలో ప్రవేశించాలని
మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుని శిక్షలో మనం పాలు పొందితే మనం సంపూర్ణులుగా మార్చబడతాం. అందుకే ఈ రోజు దేవుడు అనుమతిస్తున్నటువంటి శ్రమలు మన జీవితంలో మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, ఆ శ్రమల గుండా మనం నడుస్తామో, నువ్వు జల్లించబడే అనుభవంలో ఉన్నావు. జల్లించబడితేనే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. ఒక శ్రేష్టమైన గోధుమ గింజగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడండి. అందుకే ఈ జల్లించుట అనేది రేపు రెండవ రాకడను కూడా తన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు సమస్త అధికారాన్ని ఇచ్చాడు తీర్పు తీర్చుటకు. మీరు మత్తయి సువార్త తీయండి, నేను చెప్పి ముగిస్తాను. దేవుడు మనల్ని జల్లిస్తున్నప్పుడు ఆ కార్యాన్ని మనకు చూపిస్తూ మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూస్తే, రేపు తీర్పులో కూడా దేవుడు చేస్తున్న కార్యాన్ని చూడండి. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళాన్ని శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పాను. చూడండి, ఇక్కడ ఈ మాటని మీరు గమనిస్తే ఇది సాధారణంగా చెప్పబడ్డ మాట కాదు. ఇది రెండవ రాకడకి, ధవన సింహాసన తీర్పుకి, న్యాయ తీర్పుకు సంబంధించిన మాట. ఆయన చేతిలో ఉంది. చేట ఏంటండి? దేనితో చెరుగుతారు? చేట జల్లడ పట్టడమైనా లేకపోతే చెరగడమైనా, ఆ చేట జల్లడ ఈ రెండు ప్రాముఖ్యమైనవి. దేవుని రాకడ సమయంలో ఆ తీర్పు దినాన చేట ఆయన చేతిలో ఉంటుంది. ఆ చేట ఏంటో తెలుసా? రాసుకోండి దయచేసి. దేవుని వాక్యం. ఆయన వాక్యంతో మనల్ని సరిచూస్తాడు, వాక్యంతో తూస్తాడు. చేట ఆయన చేతిలో ఉంది. అక్కడ అంటున్న మాటలు మీరు చూడండి. ఆయన తన కళ్ళాన్ని శుభ్రము చేసి, ఇప్పుడు అవే దినాలు శుభ్రం చేస్తున్నాడు. కళ్ళం ఏంటో తెలుసా? దేవుని సంఘం. చేతిలో ఉంది వాక్యం. ఈ వాక్యం ద్వారా తన కళ్ళాన్ని శుభ్రపరుస్తున్న దినాలు అంటే ప్రతి సంఘాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. తన కళ్ళమును శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోస్తాడు. ఇక్కడ గోధుమలు విశ్వాసుల్ని చూపించాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రకారం గోధుమల్ని కొట్టులో పోసి, తన కొట్టులో గోధుమల్ని తన కొట్టులో పోస్తున్నాడు. తన కొట్టు ఏంటి? పరలోక రాజ్యం. కొట్టు అంటే అక్కడ పరలోక రాజ్యం. గోధుమలు అంటే విశ్వాసులు. తన కొట్టులో పోసి ఆరని అగ్ని అంటే నరకం, రెండవ మరణం. ప్రకటన 21:8 ప్రకారం ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. ఇక్కడ పొట్టు ఎవరండి? పొట్టు దేన్ని చూపించింది బైబిల్ గ్రంథంలో? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం సెలవిస్తుంది 6వ వచనంలో, దుష్టులు గాలి చెదరగొట్టే పొట్టు వలె మారతారు. ఆ తూర్పర పట్టినప్పుడు దుష్టులు పొట్టు వలె ఎగిరిపోతారు. ఈరోజు అందుకే మనల్ని జల్లెడబట్టే దేవుడు. చాట ఆయన చేతిలో ఉంది. మీరు ఈ దుష్టులు ఇంకొక దగ్గర చూడొచ్చు. 13వ అధ్యాయం. దేవదూతలందరూ వచ్చి దేవుని రాజ్యంలో నుంచి సకలమైన దుర్నీతి పనులను, దుష్టులను వేరు చేసి నీతిమంతుని దేవుని రాజ్యంలోకి చేరుస్తారంటుంది. జల్లించబోతున్నాడు దేవుడు. సిద్ధపడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఇదిగో నేను అనేకులను శ్రమల గుండా నేను నడిపించబోతున్నానంటే తూర్పరబట్టబోతున్నాడు దేవుడు. ఇర్మీయా గ్రంథం 15:7 ప్రకారం ఒక్కొక్క సంఘాన్ని తూర్పరబట్టినప్పుడు దుష్టులు, పాపము చేసిన వారు, పాపముల గుండా ప్రవేశిస్తున్న వారు ప్రతి ఒక్కరూ జల్లించబడతారు. గుర్తుపెట్టుకోండి, జల్లించబడకుండా మిల్లులో నుండి ఏ ధాన్యపు గింజ మనం తినడానికి మన ఇంటికి రాదు. జల్లించబడకుండా సంఘములో నుండి ఒక్క గింజ కూడా పరలోకం వెళ్ళదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాలో పెట్టిన భారం కనుక మనుష్యుల ద్వారా ఎట్లా జల్లించబడుతున్నారో మీరు గుర్తు చేసుకోండి. సాతాను ద్వారా ఎట్లా జల్లించబడుతున్నారో గుర్తు చేసుకోండి. దేవుని ద్వారా జల్లించబడతాడు. ఆయన చిత్తానుసారంగా దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు చేసిన విధానంలో ఆ విషయాలు కూడా మీరు గుర్తు పెట్టుకొని మీరు జల్లించబడుతున్న అనుభవాల గుండా వెళ్ళండి. అందుకే అంటున్నాడు, అన్య జనులను, ఇజ్రాయిల్ని జల్లించబోతున్నాడు, కానీ ఒక్క గింజ కూడా నేల రాదు. దేవునికి స్తోత్రం. భయపడకండి, బాధపడకండి. మీరు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. ఏ క్షణం నేను చేయివిడబడు, ఎడబాయడు, విడిచిపెట్టే దేవుడు అస్సలే కాదు. విశ్వాసంతో ఆయనలో ఉండు, విశ్వాసంతో అంటు కట్టబడు, రోషం కలిగిన క్రైస్తవుడిగా బ్రతకడం నేర్చుకో. ఎక్కడ కాంప్రమైజ్ కాకు. పాపం విషయంలో రక్తం కారణంతగా దాన్ని ఎదిరించు.
ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఆ విధంగా దేవుడు మనందరి జీవితాల్ని సిద్ధపరిచి నడిపించను గాక. ఒక్కసారి అందరము కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేస్తాను. మనము ఈ వాక్యానికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 సర్వశక్తివంతుడమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఈ దినాలలో తండ్రి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడబోతున్నటువంటి భయంకరమైన దినాలు. ఆ దినాల్లో మేము జీవిస్తున్నామని, ఆ దినాల్లో మేము బ్రతుకుతున్నామని, ఇంకనేకమైన భ్రష్టత్వంలోకి అనేక సంఘాలు వెళ్తున్నాయని ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అనేక సంఘాలను మీరు జల్లించబోతున్నానని సెలవిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక సంఘాలు ఈ రోజు ప్రక్షాళన కావాలి ప్రభు. అనేక సంఘాలు ఈ రోజు జల్లించబడే అనుభవాల్లోనికి రావాలి ప్రభు. అనేక సంఘాలు నీ సత్యాన్ని తెలుసుకొని ఈ లోకంలో నీ కొరకు బలమైన సాధనాలుగా రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుటకు మీరు సిద్ధపరచండి ప్రభు. సాతాను ద్వారా ఒక వ్యక్తి జన్మించబడ్డప్పుడు యోబు వలె సువర్ణం వలె మార్చబడే వరకు ఆ శ్రమలను అనుభవించే జీవితంలోకి అతన్ని మీరు నిలబెట్టిన విధానంలో మమ్మల్ని కూడా నిలబెట్టండి. మనుషుల ద్వారా జల్లించబడుతూ మనుషుల వైపు వెళ్తే మేము ఎట్లా శ్రమ పెట్టబడతాం, అబద్ధ బోధన వైపు వెళ్తే మేము ఎట్లా శ్రమ పెట్టబడతాం, మనుష్యులను నమ్మితే మేము ఎట్లా మోసపోతాము, మనుష్యుల ద్వారా జల్లించబడుటలో మేము నేర్చుకున్నాం. యాకోబు కూడా 20 సంవత్సరాలు ఈ లోక ఆశల వెంబడి పరిగెత్తి లోక సంబంధమైన ప్రేమలో పడి 20 సంవత్సరాలు తన బ్రతుకులు వ్యర్థం చేసుకున్నాడు. అయ్యా, దాన్ని చూపెట్టినందుకు నీకు వందనాలు. మూడవది, మనుష్యుల దేవుని ద్వారా అనుమతించబడుతున్న శ్రమలు జల్లించబడుట. యేసు క్రీస్తు శిలువ కొరకు మనందరి పాపాల కొరకు ఎలాగైతే శ్రమ పెట్టబడి బాధ పెట్టబడి ఆయన మన కొరకు జల్లించబడి మహిమకరమైన స్థితిలో మరణించి ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. ఆ జీవితం మాకు కావాలి ప్రభా. అపోస్తులు పడ్డటువంటి ఆ శ్రమ కలిగిన జీవితం మాకు కావాలి ప్రభా. మేము జల్లించబడిన శ్రేష్టమైన గోధుమ గింజల నీ కొట్టులో ఉండాలి తప్ప ఏ పొట్టుగా మేము రాలిపోకూడదు ప్రభా. చాట నీ చేతిలో ఉందన్నావు నీ వాక్యం. కల్లాలను శుభ్రం చేస్తున్న దినాలని అయ్యా మీరు సెలవిచ్చారు. సంఘాలను ప్రక్షాళన చేస్తున్నందుకు వందనాలు. గోధుమలను తన కొట్టులో పోస్తున్నాడు తన రాజ్యంలో. ఆరని అగ్నితో నరకంలో పొట్టును కాల్చివేయను, దుష్టుల్ని కాల్చివేయను సెలవిచ్చిన దేవానికి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీరు దర్శించండి. ప్రతి బిడ్డకు ప్రభా ఈ వాక్యం వారిలో ఫలించి ఎక్కడికి వెళ్ళిన ప్రభు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదకరమైన స్థితిని మీరు అనుగ్రహించండి. జల్లించబడే అనుభవాల గుండా నడిపించండి ప్రభా. మీకు మహిమకరంగా జీవించేలా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ఏ దుష్టుడు ఎత్తుకొని పోకుండా వారందరిలో ఫలించున్నట్లుగా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. నీ పరిశుద్ధాత్మ నింపుదల మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎన్నో సాతాను శక్తులు, ఎన్నో సాతాను సంబంధమైన బంధకాలు ఇంకా అనేకులను పట్టి పీడిస్తున్నాయి తండ్రి. ఇప్పుడే అటువంటి శక్తులకు నేను ఆజ్ఞయిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఆ యొక్క బంధకాలు తెగిపోవుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఊరామ కబర సిహాల్య సుతురనందిరనాబాదేవి రిక్కల బాసురనందరన భాష్యానందురన తురు రిక్కమ తూరబ సందిరి